ఫైనల్గా ఒక మంత్రి అంటే మనం చూస్తాం కదా సార్, ఒక ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆ హంగు, ఆర్భాటం, అహం ఇవన్నీ అప్పటి వరకు లేకపోయినా కూడా కొంతమందిలో అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్లో నేను అబ్జర్వ్ చేసింది, చాలామంది రాజకీయ పండితులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా స్థితప్రజ్ఞత. ఓడిపోయినప్పుడు ఆయన వైరాగ్యం చెందలేదు. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఆయన హిమాలయాలకు కూడా వెళ్ళిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నారంటే పెద్ద ట్రోల్స్ జరిగినాయి. అలాగా ఆయన వైరాగ్యం రాలేదు. 2019లో ఓడిపోయినప్పుడు 2 చోట్ల అలా అని చెప్పి ఇప్పుడు 2024లో బంపర్ విక్టరీ, అసలు దేశ చరిత్రలోనే రాజకీయ చరిత్రలో ఒక రికార్డ్. అలాంటిది నెలకొల్పినప్పుడు కూడా ఆయన ఉప్పొంగిపోలా, హడావుడు ఏం చేయలే. ఆయన డిప్యూటీ సీఎం కోరుకోలేదు, వచ్చింది తనకు మనసుకు నచ్చిన శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ చాలా మంచి శాఖలు, చాలా కీలకమైన శాఖలు, చాలా పనున్న శాఖలు, ప్రజలకు చేరువయ్యే శాఖలు. ఇలాంటి శాఖలన్నీ తీసుకున్న తర్వాత ఆయన నెమ్మదిగా ఒక విద్యార్థిలా నేర్చుకుంటూ, పని చేసుకుంటూ, పని చేయించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ నిన్న ఒక పాయింట్ చెప్పారు సార్, నేను ఫాలో అయ్యానది. సంపూర్ణంగా విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యతలను ఇంకెవరికైనా అప్పగిస్తాను, కానీ అలా అప్పగించే ముందే విధి విధానాలు, ఖచ్చితమైన విధి విధానాలు అన్నీ కూడా సెట్ చేస్తాను అని చెప్పి రీసెంట్గా మనం పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో చూసాం సార్. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా ఆ శాఖలో డబ్బులు లేక అంత దారుణమైన పరిపాలన చేసింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బాధతో మాట్లాడారు. కాబట్టి ఆయనకి సెట్ చేసే పని ఇట్స్ ఎ బిగ్ టాస్క్. చంద్రబాబు నాయుడుకి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత ఎంత ఉందో ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా అంతే ఉంది. సో ఆయన మాటల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అన్ని సెట్ చేసి నేను తప్పుకుంటాను అన్న మాటల్ని ఆయన మీకు ఈ రోజు చెప్పాడు కానీ మాలాంటి వాళ్ళకి 2018లో చెప్పాడు. ఏమనంటే నా పార్టీ నా తర్వాత నా కుటుంబ వారసులు ఎవరో తీసుకోరు, నా కుటుంబ వారసులకు ఎవరు చెప్పను, నాలాగా సమాజం పట్ల ఆలోచన ఉన్న వ్యక్తులకే, బాధ్యత కలిగిన వ్యక్తులకే నా తర్వాత నా పార్టీ పగ్గాలు అందిపుచ్చుకుంటారని చెప్పాడు. దాన్ని ఈరోజు మీకు విడమర్చి స్పష్టంగా అధికారం వచ్చిందని చెప్పాడు మీకు నిన్న. కాబట్టి మాకైతే అందులో కొత్త కనబడతలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడు అట్లానే ఉంటాయి. ఆయన దేనికి కూడా పొంగిపోడు, లొంగిపోడు. మంచి జరిగితే సంతోషపడతాడు తప్పితే అది నా వల్ల జరిగిందనేమో చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. చెడు జరిగితే ఖచ్చితంగా ఆ చెడు తన వల్ల జరిగితే బాధ్యత తీసుకుంటాడు తప్పితే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే అక్కడికి కుంగిపోడు. అక్కడ ఆయన మనస్తత్వం అది, ఆయన నైజం అది, వ్యవహార శైలి అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజం కోసం ఉద్భవించిన అతి అరుదైన నాయకుడు. ఆయన రాజకీయ నాయకుడిగా మారటం ఈ పరిస్థితిలో మన అందరం చేసుకున్న అదృష్టం. అది రాజకీయాలు కాకుండా ఇతరత్ర నాయకత్వంగా అతను అదే సినిమాలో గట్టి చదువుతున్నా లేకపోతే ఇంకెతరత్ర ఫీల్డ్ లోకి వెళ్ళినట్టయితే ఒక మంచి నాయకుడిని ఈ సమాజం కోల్పోయేది. మన అదృష్టం బాగుండి ఆయన రాజకీయ రంగంలో రావటం అది మన అదృష్టంగా నేను భావిస్తాను, మన రాష్ట్ర అదృష్టంగా భావిస్తాను. ఆయన ఆలోచన ధోరణితో జన సైనికులు అందరూ కూడా కొనసాగుతూ ముందుకు వెళ్ళాలని భావిస్తాను. రైట్. ఫైనల్గా ఈ విజయాన్ని చూసి విర్రవీగిపోతున్న కొంతమంది జనసేన నాయకులకి, కార్యకర్తలకి మీరు ఇచ్చేదేంటి ఆ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఒక పెద్దగా? అసలు జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు బుర్రపెట్టలేదు. వీళ్ళందరికీ ఇప్పుడు